నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. పాలకూర ఈజీగా పెంచుకుందాం రండి ఫ్రెండ్స్. పాలకూర విత్తనాల నుంచి మనకు మన హార్వెస్ట్ దాకా ఎంతవరకు మనకు అన్ని రకాల స్టెప్స్ అయితే మీకు చెప్తా ఫ్రెండ్స్. పాలకూరని ఈజీగా పెంచుకోవచ్చు. చలికాలంలో పాలకూర కానీ ఆకుకూరలు అయితే ఈజీగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియోలు కూడా ఉన్నాయి, ఆకుకూరల వీడియోలు. ఆ వీడియోలు కూడా మీరు కావాలనుకుంటే చూడవచ్చు. అయితే వీడియోలో పాలకూర విత్తనాలు ఫ్రెండ్స్. ఇవి పాలకూర విత్తనాలు కూడా బాగుండాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే విత్తనాలు బాగుంటేనే మనకు ఈ ఆకుకూరలు అయితే బాగా వస్తాయి. మనం కొత్తిమీర మెంతి అయితే చాలా బాగుంటుంది చూడండి. ఈ విత్తనాలు అయితే ఇక్కడ మొలకలు పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ వేరే బిన్లో మొలకలు పెడుతున్నా. మనకు ఆల్రెడీ మళ్ళీ ఈ బిన్లో కొంచెం గుల్లగుల్ల వేసుకోవాలి కంపల్సరీ. ఏ బిన్లో అయితే సీడ్స్ వేసుకుంటామో ఫ్రెండ్స్, ఆ బిన్లో కంపల్సరీ మనం మొలకలు అయితే విత్తనాలు అయితే వేసుకోవాలి. ఇటువంటి పురుగులు వచ్చినాయనుకోండి ఫ్రెండ్స్, ఇటువంటి పురుగులను తీసేసుకోవాలి మనం మట్టిలో ఇటువంటి పురుగులు రాకుండా మనమైతే అవి మన ట్రైకోడర్మా కంపల్సరీ కలుపుకోవాలి. ఈ పురుగు అయితే నాకు ఇప్పుడు కనిపించింది, దీన్ని తీసేస్తున్నా. ఇప్పుడైతే ఇదే ప్లేస్లో కొన్ని విత్తనాలు వేస్తున్నా ఫ్రెండ్స్. విత్తనాలు వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం మట్టి కప్పాలి. మట్టి కప్పిన తర్వాత మనం మొలకలు వేరే కాడ మొలకలు ఉన్నాయి, ఆ మొలకలు మీకు చూపిస్తాం. అవి ఒక 20 days తర్వాత మొలకలు. అయితే మనం ఈ యొక్క 20 రోజుల కిందట మనం విత్తనాలు పెట్టుకుందామనే వీడియో ఉన్నది ఫ్రెండ్స్. విత్తనాలు పెట్టుకున్న వీడియోలో ఆకుకూర విత్తనాలు అయితే పెట్టేసినాం మనం. ఇగో ఆ పాలకూరనే ఇది. ఇగో ఈ పాలకూర ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మొలిచిన మా పాలకూరను మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం ద్వారా రిజల్ట్ అయితే కనబడుతుంది. 2 మొక్కలు ఉన్న కాడ ఒక్కొక్క మొక్క వీకండి ఫ్రెండ్స్. ఒక్కొక్క మొక్క ఉంటే ఉంచండి, దగ్గర డిస్టెన్స్ ఉన్నాయనుకో ఉంచండి. కనీసం అయితే ఒక్కొక్క మొక్క ఉంటే ఏం కాదు. 2 మొక్కలు ఉన్న కాడ మాత్రం మొక్కలు బాగా డిస్టెన్స్ ఉంటే ఉంచుకోండి. డిస్టెన్స్ లేని కాడ ఇట్లా విత్తనాలు బాగా పడ్డాయి అనుకోండి, వీటిని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మంచిగా సర్వైవ్ అవుతాయి ఫ్రెండ్స్. మన దగ్గర వేరే కాడ పెట్టిన మొక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తా. ఎదగాలంటే కంపల్సరీ ఒక్క కాడ మాత్రం ఎన్ని విత్తనాలు అయితే ఉండద్దు ఫ్రెండ్స్. మొక్క గ్యాప్ ఉండాలి. ఇక్కడ చూడండి ఎన్ని విత్తనాలు మొలిచినావు. ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మీకు కావాలంటే మన దగ్గర ఒక బిన్లో 1-2 మొక్కలు పెట్టుకుంటే ఎంత ఈజీగా గ్రోత్ వస్తాయని మీకు చూపిస్తా. అయితే ఇక్కడ ఉన్న మొక్కను ఒకటి ఇక్కడ పెడుతున్నా చూడండి. ఇక్కడ ఉన్న మొక్కను ఒకటి పెడుతున్నా. ఇందులో టమాటా మొక్క ఒకటి ఉన్నది, తీసేసిన. ఈడ ఇంకొక మొక్క ఉన్నది. ఇవన్నీ మొక్కలు తీసిన ఫ్రెండ్స్. ఈ బిన్లు ఎన్ని పెట్టినా మొత్తం మీద ఒక 6 మొలకలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7. ఇక్కడ ఇంకొక మొలక వస్తుంది, కానీ తర్వాత చూద్దాం. ఇన్ని మొలకలు అయితే వీకేసినాం మనం. ఈ మొలకల్ని ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేద్దాం రండి. ఇప్పుడు ఇట్లాంటి 100 రూపీస్ టబ్స్ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్. ఇలా 100 రూపీస్ టబ్ ఉంది కదా, ఈ 100 రూపీస్ టబ్లో గులాబీ మొక్క ఉంది ఒకటి. గులాబీ మొక్కకు ఎటైనా ఒక సైడు ఒక 2 మొలకలు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎటైనా ఒక్కసారి పర్లేదు, 2 సైడ్లో పెట్టుకున్నా ఏం కాదు. 3 సైడ్లో మాత్రం పెట్టకండి. మొత్తం ఏదైనా కంపోస్ట్ ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఒక 2 సైడ్లో పాలకూర మొలకలు అయితే పెట్టేస్తున్నాను నేను గులాబీ మొక్కలల్లో. ఎందుకంటే అన్ని సైడ్లో పెట్టకండి, ఎందుకంటే ఏం కాదు ఫ్రెండ్స్, పెట్టుకోవచ్చు. కానీ మొత్తం సైడ్లో పెట్టుకుంటే ఏదంటే కంపోస్ట్ ఇచ్చినప్పుడు గులాబీ మొక్క కూడా కంపోస్ట్ అందాలి కదా. కంపోస్ట్ అందడం ద్వారా అయితే మనకైతే అవకాశం ఉండదు. కంపల్సరీ ఇట్లా 2 సైడ్లో పెడుతున్నాను ప్రతి గులాబీ చెట్లల్లో. మనకు ఆల్రెడీ ఒక మొక్క పెట్టినాం, మీకు చూపిస్తా ఆగండి. ఆ మొక్క ఎంత బాగుందనేది. ఆ మొక్క ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు ఆ పాలకూరను. ఇంత ఈజీగా మనం పాలకూరను అయితే పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. విత్తనాలు బాగుండాలి. మనం ఏం లేదు, మనం చలికాలం ఇచ్చే కొంచెం పశువుల పేడ కానీ ఏదైనా ఇచ్చేస్తే సరిపోతుంది. దీనికి ఏం ఎక్కువ పోషకాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీకు చూపిస్తా ఆగండి. అయితే ఈ బిన్లో కూడా 2 మొలకలు పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఈ బిన్లో కూడా 2 మొలకలు పెట్టాలా. అయితే హెల్తీగా ఉండాలి ఫ్రెండ్స్. పాలకూర విత్తనాలు హెల్తీగా ఉండాలి. మనం ఏం లేదు, ఇంకా కొంచెం ఏంటంటే విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఒక 20 రోజులు అయితే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. 20 రోజులు వెయిట్ చేసిన తర్వాతనే మనం మొక్కలు అయితే పెట్టుకోవాలి. డైరెక్ట్ అయితే ఇమీడియట్గా మొక్కలు పెట్టుకోవద్దు. 20-25 రోజులు వెయిట్ చేసిన తర్వాత మొక్కలు పెట్టుకుంటే ఇక్కడ చూడండి, మనం పాలకూర మనం ఇదే గులాబీ మొక్కలలో పెట్టినాం. సేమ్ అట్లే ఉన్న మొక్క పెట్టినాం. ఎంత బాగుందో పాలకూర ఆకులు చూడండి. మనం ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. హార్వెస్ట్ చేసుకున్న కొద్దీ రిపీటెడ్గా మళ్ళీ వస్తుంది. ఈ ఆకులు దుంచడం ద్వారా ఈ చిన్న ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ చిన్న ఆకులు అనేది చాలా పెద్దగా అయిపోతాయి. ఈ ఆకులన్నీ కట్ చేసుకోవాలి. మనకి రేపు హార్వెస్ట్ చేస్తా. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తే మనం ఆల్రెడీ వాళ్ళ తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాం. ఆకుకూరలు అయితే మనకు వస్తున్నాయి ఫ్రెండ్స్, బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఈ బిన్లో 3 మొలకలు పెట్టినాం కదా, ఇవి కూడా మా తర్వాత వీడియోలలో మీకు చూపిస్తా. అయితే ప్రతి బిన్లల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఆకుకూరలు, ఇట్లాంటి ఆకుకూరలు అయితే పాలకూరకి ఏం కాదు, మన గులాబీ మొక్కలు కూడా ఏం కాదు ఫ్రెండ్స్. అయితే గులాబీ మొక్కలు ఇది మనం గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ పక్కపున్న 7 ఆకుల మొక్క వచ్చింది. అయితే నాకు కామెంట్ చేసిన ఎవరో గుర్తులేదు పేరు. గులాబీ మొక్క 7 ఆకుల మొక్క వస్తే కట్ చేసుకోమన్నారు. కట్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇక చూడండి ఫ్రెండ్స్ 1 2 3 4 5 6 7 ఇట్లా 7 ఆకులు. ఇది గ్రాఫ్ట్ మొక్క ఫ్రెండ్స్, గ్రాఫ్ట్ మొక్క కాదన్నట్టు. ఇక్కడ చూడండి గ్రాఫ్ట్ అయిన మొక్క చిగుర్లు స్టార్ట్ అయింది. దీనికి 5 ఆకులే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, 5 ఆకులే ఉంటాయి. దీనికి మాత్రం 7 ఆకులు ఉన్నాయి. ఈ మొక్క అనేది ఇది ఎదిగితే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ తీగ జాతి లెక్క తయారవుతుంది. ఈ మొక్క మనకు ఉండద్దట, ఇది పనిచేయదు ఫ్రెండ్స్. ఇది కట్ చేస్తున్నా, ఇటువంటి మనం చూసుకోండి మీరు కూడా. ఇట్లా 7 ఆకుల మొక్క వస్తే మొత్తం తీసేసుకోండి. ఇట్లా 100 రూపీస్ టబ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇట్లా 100 రూపీస్ టబ్ ఉందనుకోండి, ఒక 2 అన్న 3 అన్న మొక్కలు పెట్టుకోండి. ఇది చూడండి ఎంత బాగా వస్తుంది మన పాలకూర. ఇది చూడండి మీరు కూడా చూడండి ఒకసారి. దీని కింద స్టాండ్ పెట్టాలి ఫ్రెండ్స్, పెడతా. అయితే మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో అయితే చూడండి. మనం ప్రతి బిన్ కూడా ఇట్లా కంపోస్ట్ కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ బిన్లలో కూడా కంపోస్ట్ చేసేసుకొని మొక్కలు పెడతాం కాబట్టి, మనం పశువుల పేడ వాడుతున్నాం కాబట్టి ఇంత హెల్దీగా అవుతున్నది. చలికాలం ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్, పాలకూరని ఈజీగా పెంచుకోవచ్చు. ఇది నేను హార్వెస్ట్ చేయాలి, మీకు చూపెట్టాలంటే హార్వెస్ట్ చేయాలి, కానీ హార్వెస్ట్కు రెడీ అయిందని చూపిస్తున్నా. హార్వెస్ట్ ఇప్పుడు నాకు అవసరం లేదు. పెస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. మొక్క హెల్దీగా పెరిగినప్పుడు పెస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఏమున్నా కానీ ఆకులు తింటాయి ఫ్రెండ్స్, కొంచెం కొంచెం ఆకులు తిన్నప్పుడు మనం ఏదన్నా మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. పెద్ద డిసీజెస్ అయితే దీనికి ఏం రావు. నీమ్ ఆయిల్ మంచిగా స్ప్రే చేస్తే సరిపోతుంది, వేరే మనం అయితే వాడాల్సిన అవసరం ఏం లేదు. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా మన దగ్గర ఒకప్పుడు మొక్కలు ఏంటంటే ఇట్లా పూత వచ్చిన మొక్కలు కూడా ఉండే ఫ్రెండ్స్, విత్తనాలు తయారైన మొక్కలు కూడా ఉండే. ఒక మొక్కలు మనం కొన్ని రోజుల కింద పెట్టుకుంటే, దీన్ని పోయిన సీజన్లో పెట్టిన మొక్కలు ఫ్రెండ్స్ ఇవి. పోయిన సమ్మర్ సీజన్లో పెట్టిన మొక్కలు ఇప్పుడు వరకు ఎంత బాగున్నాయి చూడండి. ఒక 5-6 సార్లు హార్వెస్ట్ చేసేసుకున్నాం మనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై. గణేష్ గార్డెన్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఉంటా, బై బై.